జనసేన పార్టీ అయినోళ్ళ ఆకుల్లో కానంలో కంచాల్లో పెడుతుంది. కారణం ఏంటంటారు? బాలినేని శ్రీనివాస్ కానీ, సామ్యాన్ ఉదయభాను కానీ మొన్నటి వరకు 5 ఏళ్ల పాటు పదవి అనుభవించి పార్టీ పోయిన తర్వాత జనసేనకు వచ్చిన తర్వాత వాళ్ళకి అందరం ఇస్తున్నారనేది ఒక ప్రచారం ఉంది జనసేనలో కూడా. సామ్యాన్ ఉదయభాను చూస్తే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఉదయభాను గారికి జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చారు. బట్ వాసు గారికి ఇంకా ఏమి బాధ్యతలు అప్పగించలేదు. అంటే కొంత రూమర్ కూడా నడుస్తుంది. వాస్తవం ఎంత అనేది భగవంతుడు తెలియక త్వరలో జయమంగళం రాజీనామా, వైసీపీ నుంచి జయమంగళం రాజీనామా చేశారు కనుక అదే ఎమ్మెల్సీ సీటు బాలినేనికి ఇస్తున్నారనేది ఇవ్వాలి అని నేను కూడా కోరుకుంటున్నానండి. ఎమ్మెల్సీయే కాదు, జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా వాసు గారికి ఇస్తే పార్టీ జిల్లాలో ఊపందుకుండిద్ది అని చెప్పేసి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ పార్టీని నడపాలి అన్నా ఆశయాలు, శ్రమ, కష్టం ఎంత అవసరమో దాంతోపాటు అనుభవం, ఆర్థిక బలం కూడా అంతే అవసరం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర అనుభవము అలాగే ఆర్థిక బలము కూడా ఉంది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను కూడా ఆయన పుణికిపుచ్చుకున్నారంటే 100% ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ పరుగులు పెట్టిద్ది అభివృద్ధి దిశగానైతే నేను బలంగా నమ్ముతున్నాను. తొందరలో జరగాలని కూడా కోరుకుంటున్నాను డెఫినెట్గా. మరి గత 5 ఏళ్లలో మీ పార్టీ వారి మీద అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారని చెప్పి కూడా బాహాటంగా టీడీపీ జనసేన కూడా ఆరోపించింది ఆయన వచ్చే ముందు కూడా. యాక్చువల్గా మర్చిపోతారంటారా? లేదండి, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. రాజకీయంగా ఉండేటువంటి వైరం వేరు. అది ఏ పార్టీలో ఎవరున్నా సరే సహజంగా అధిష్టానం అడుగు వేస్తూ వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా ఉంటుంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నడిపిస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్పట్లో ఆ 5 ఏళ్ళు అలా నడిచారు అనడానికి మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. పెత్తందారులు పేదలనే ఒక బోర్డులో వేయించాడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి, మీకు తెలుసో లేదు. పేదలు పెత్తందారులు అని చెప్పేసి ఆయన ఏదో పేదలను అడ్డుపడుతున్నట్లుగా ఇట్లా చేతులు పెట్టేసి మా కూటమి నేతలు ఏదో బాణాలు వేసి కొడుతున్నట్లుగా ఒక విశృంఖల చర్యలు అంటే ఒక ఉన్మాద చర్యలకు పాల్పడ్డాడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి. అంటే కార్యకర్తల్లో ఆవేశాలు రెచ్చగొట్టాలి, గొడవలు పెట్టాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ తేవాలి, వాళ్ళ ఆధిపత్యం చూయించుకోవాలనేటువంటి ఒక వికృత చేష్టలు అవన్నీ కూడా. ఆ చేష్టలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు వేయించాడు. అది ఒంగోలులో వచ్చినప్పుడు అప్పటికే కొంచెం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య కొంత ఏదో పొసగక ఇబ్బందిగా ఉన్న సిచ్యువేషన్ మనం చూసాం. అప్పుడు ఆ టైంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనరల్గా బ్యానర్లు వేయించలే ఒంగోలు ప్రకాశం జిల్లాలో. దాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వైసీపీ వర్గంతో ఆ బ్యానర్లు వేయించాడు జగన్ ఒంగోలు. వేయించినప్పుడు సహజంగా మేము ఆ బ్యానర్లు తీసేయించమని చెప్పి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్ట్ చేశాం. అందులో భాగంగా ఒంగోలులో కూడా చేశారు. జిల్లా అధ్యక్షులు, ఒంగోలులో ఉన్నటువంటి జనసేన క్యాడరు అందరూ కూడా చేశారు. అప్పుడు చేసినప్పుడు జరిగినటువంటి అన్ని చోట్ల రాష్ట్రంలో కేసులు బనాయిస్తే ఒంగోలు కేసులు పడలే ఎవరి మీద, మీరు గమనించారు లేదు కాబట్టి ఇప్పుడు నేను వెరిఫై చేసుకోండి. ఒంగోలు కేసులు పడల. స్టేషన్లకు తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు. చిన్నపాటి ఈవెన్ 151 నోటీస్ ఇవ్వడానికి కూడా పోలీసులు ఎవరు సాహసించాల. కారణం ఏంటి? అప్పటి నుంచి జనసేన మీద ప్రేమ ఉందంటారా? ప్రేమ ఉందా లేదా అన్నది అప్పుడు తర్వాత విషయం కానివ్వండి. తను జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు అన్న విషయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రియలైజ్ అయ్యారు కాబట్టి ఆ రోజు జనసేన నేతల మీద, టీడీపీ నేతల మీద కానివ్వండి ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఎవరు కేసులు పెట్టద్దు అని చెప్పేసి ఆయన పెట్టనివ్వలేదు. ఎవరి మీద కూడా ఆ సంఘటనకు సంబంధించి కేసులు నమోదు అవ్వాల. అంటే దాని అర్థం ఏంటి? అధిష్టానం తప్పు వైపు నడిపించింది వ్యవస్థను మొత్తాన్ని. ఇష్టపడ్డ వాళ్ళు అదే దారిలో నడిచారు, ఇష్టం లేని వాళ్ళు విభేదించి పక్కదారి వెతుక్కున్నారు. అందులో భాగంగానే ఈయన ఎలక్షన్లకు ముందే వస్తారని మేమందరం ఎదురు చూశాను. యాక్చువల్గా వచ్చింటే బాగుండేది ఇంకా, బట్ అనుకోకుండా అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటల్లో ఈయన కూడా పడిపోవడం మూలంగా ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అధికారం మళ్ళీ 2029 ఎన్నికల నాటికి జనసేన కొనసాగుతారంటారు. కూటమి అనేది 2029 కూడా కొనసాగిద్ది. ఫస్ట్ బాలినేని కూటమిలోనే కొనసాగుతాడని 100% దామచర్లు కూడా ఎమ్మెల్యే కూడా వ్యతిరేకిస్తున్నారు. వదిలే పరిస్థితి లేదు, పార్టీ మాన్యత మాత్రాన వదిలే పరిస్థితి లేదని చెప్తారు, బాహాటంగా చెప్తున్నారు. పర్వాలేదు, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను సార్. తప్పు ఎవరు చేసినా సరే, ఈవెన్ మా పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయాలు, ఆశయాలు ఎలా ఉంటాయంటే మా పార్టీ అధ్యక్షుల వారే తప్పు చేసినా సరే శిక్షించబడాల్సిందే అని బలంగా కోరుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. లా అండ్ ఆర్డర్ అనేది అంత స్ట్రిక్ట్గా ఉండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటప్పుడు నిజంగానే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కనుక తప్పు చేస్తే చట్టానికి ఎవరు అతీతులు కాదు. ఆయన ఆ శిక్షను అనుభవించడానికి మేము కూడా ఖచ్చితంగా చట్టం తన పని తను చేయాలని కోరుకుంటాం తప్ప మా పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పు చేసినా సరే ఆయన ఎస్కేప్ అవ్వాలి అని చెప్పేసి మేము కోరుకోము. నిజంగా అట్లాంటివి ఏమైనా ఉంటే చట్ట ప్రకారం ఎలా అయితే ఆయన మీద యాక్షన్ తీసుకుంటే అలా తీసుకోవడానికి దానికి ఎప్పుడు మేము కూడా సపోర్ట్గానే ఉంటాం. ఫస్ట్ ఇది. రెండోది, జనార్దన్ గారు అనేవాళ్ళు మేము మా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల నేతలు, కార్యకర్తలు, ఓటర్లు అందరూ ఓట్లు వేయించి గెలిపించుకుంటే మా ఒంగోలు ఎమ్మెల్యే
బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి మా పార్టీ డెవలప్మెంట్ కోసం, మా జిల్లాలో మా పార్టీ ఎదుగుదల కోసం మాకు ఒక పెద్దలకై కావాలన్న కారణంతో మా పార్టీకి, జనసేన పార్టీకి, ఎస్పెషల్లీ జనసేన పార్టీకి తీసుకొచ్చినటువంటి ఒక నేత. వీళ్ళిద్దరికీ క్లాష్ అనేది నాకు తెలిసి ఎక్కడ ఛాన్సే లేదు, రాదు. గతంలో జరిగినటువంటి పొలిటికల్ బాహాటంగానే మీడియా ఎదిగిగానే దామచర్ల మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. ఆయన వచ్చేటప్పుడు కానీ జాయిన్ అయిన తర్వాత కానీ గతంలో వాళ్ళు ఇబ్బంది పడున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో రాజకీయంగా ఇప్పుడు ఒక చేతితో సౌండ్ మీరు చేయండి చూద్దాం, రాదు. రెండో చేయి జత అయితేనే సౌండ్ వస్తుంది. సో ఒక సమస్య అక్కడ జరిగింది అంటే ఇరు వర్గాల నుంచి ఎంతో కొంత దాంట్లో ప్రాతినిధ్యం ఉంటేనే ఆ సమస్య అక్కడ వచ్చింది. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత అధిష్టానాలు తీసుకుంటే, కింది స్థాయిలో నాయకులు, వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యవస్థ మీద లేదా మొత్తం పార్టీ మీద లేదా మొత్తం కూటమి మీద రుద్దాలి అంటే అది అయ్యే పని కదా. ఇప్పుడు నాకు నచ్చదు అనుకోండి, సపోజ్ ఏదైనా ఒక విషయం నాకు నచ్చదు, ఇష్టం లేదు, నేను ఒప్పుకోను అంటే నువ్వే పక్కకు బాగుంటారు ఈజీగా. సింపుల్ మ్యాటర్ అది. ఇప్పుడు వాళ్ళకి వ్యవస్థ బిల్డ్ అవ్వడం అవసరం, కానీ ఒక వ్యక్తి కోసం వ్యవస్థను ఆపుకోలేరు కదండి. సో ఎవరిమైనా సరే పార్టీ యొక్క నిర్ణయాలకు కట్టుబడి పనిచేయడం మనందరి బాధ్యత. అందులో భాగంగానే మేమందరం మా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుని దానికోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీ నేతలు కూడా అదే మార్గంలో వెళతారు కూడా. చిన్న పార్టీ పొరపొచ్చాలు, మీడియా ముందు మాట్లాడేటువంటి నెగిటివ్ టాక్స్ అది జస్ట్ ఆ క్షణానికి కలిగేటువంటి ఆవేశం వల్ల వచ్చే మాటలే తప్ప దాంట్లో ఇంక వెనకాల పెద్ద ప్రణాళికలు ఏమి ఉండవు ఎవరికైనా సరే. మంచినీళ్ళు దొరకని ప్రాంతాల్లో కూడా ఈరోజు మద్యం దొరుకుతుంది. అంటే రాష్ట్ర ప్రజలు తాగుబోతులు చేయడానికే కూటమి ఈ నిర్ణయం తీసుకుందంటారు. ఇది మీరు యాక్చువల్గా ఏజెన్సీ ప్రాంతాలు చూస్తే త్రాగునీరు లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి, కానీ ఆ ప్రాంతాల్లో మద్యం షాపులు అయితే ఉన్నాయి. అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తాగునీటికి సంబంధించి ఏ రోజు అడుగు బయట పెట్టినటువంటి వ్యవస్థ మద్యం కోసం ఎందుకు అన్ని అడుగులు ముందుకేసి తాగడానికి ఉన్న ఇంట్లో సామాన్లంతా తగలేసుకుంటుంది? పౌరుడు మారాలి ఫస్ట్. పౌరుడు మారి ఉచితాల పేరుతోటి ఈ మత్తులో జోగడం అలవాటు మానేసుకుంటే ఖచ్చితంగా ఈ మద్యం అనే మహమ్మారిని ఎక్కడి నుంచైనా తరిమేయచ్చు. కానీ వాళ్ళ వ్యవస్థలో, వ్యక్తిలో ఉన్నటువంటి మనస్సులో మార్పు రావట్లా. వ్యవస్థలో మార్పు రావాలి అంటే నాలో మార్పు లేనిది నాకు ఎదురున్నటువంటి వ్యవస్థ నా కోసం ఎందుకు మారుతుంది? ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమిలో మెయిన్ నాయకుడు చెప్పాడు, 99 రూపాయలకి క్వార్టర్ మద్యం ఇస్తాము, క్వాలిటీ మద్యం ఇస్తాము తమ్ముడు అని చెప్పి. పదే ఎన్నికల ముందు అదొక స్లోగన్ కూడా ఉపయోగపడింది. క్వాలిటీ మద్యం ఇస్తాము, మా తమ్ముళ్ళు అన్నదమ్ములకి కష్టపడిన వాళ్ళకి రిలాక్స్ కోసం 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తామన్నారు. సేమ్ అదే బ్రాండ్లు ఇవాళ కేరళలో 86 రూపాయలకి కేరళలో దొరుకుతుంది. జగన్ ఇచ్చిన బ్రాండ్లే ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా ఇస్తుంది. లేదండి, జగన్ ఇచ్చిన ముందుకి దానికి తేడా ఏముందంటారు? మద్యం గురించి నాకు అంతగా ఈ బ్రాండ్లు ఈ ఇందులో ఏమేమి ఉంటాయి పబ్లిక్ నా దృష్టికి వచ్చిన ఒక విషయం చెప్తాను నేను. ఒకటి, క్వాలిటీ అనేది డబ్బులు పెట్టకుండా రాదు. ఫస్ట్ విషయం, ఇప్పుడున్నటువంటి వైన్ షాప్ లేదంటారు కదా, వాటిని 100% గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చీప్ లిక్కర్ ఎక్కువ డబ్బులకి అమ్మే పరిస్థితి లేదు ఇవాళ. బిఫోర్ వైసీపీ గవర్నమెంట్కి ముందు ఏదైతే క్వాలిటీ మద్యం తాగామేమని చెప్పేసి అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పారు, ఇవాళ అవే బ్రాండ్లు, మంచి బ్రాండ్లే వైన్ షాపుల్లో దొరుకుతాయి అన్నది నేను విన్న విషయం. అలాగే 99 రూపీస్కి క్వాలిటీ తక్కువ మంది అమ్ముతున్నారు అని చెప్పేసి ఏదో మాట అన్నారు. క్వాలిటీ మద్యం ఇస్తా అన్నారు చంద్రబాబు గారు. 99 రూపీస్, 99 రూపాయలకే క్వాలిటీ క్వార్టర్ మద్యం ఇస్తా అన్నారు. క్వార్టర్ అంటే నాకు తెలియదు అంటే మీకు తెలియదు లేడీ కదా. జనరల్ గా ఎన్నికల ముందు చంద్రబాబు క్వాలిటీ మద్యం వేరు, 99 రూపీస్ ఇచ్చే క్వార్టర్ వేరు. అంటే 99 రూపీస్ ఏదో షార్ట్ అనే పేరుతోటి కొంచెం అంటే తక్కువ రేట్ లో క్వార్టర్ మందు అనేది 99 రూపాయలకి ఇస్తాం అనేది బాబు గారు ఆ రోజు చేసినటువంటి ప్రకటన. అది మేనిఫెస్టోలో కూడా ఉందండి. 99 రూపాయలకి అనేది సేమ్ అదే మందు పక్క రాష్ట్రం కేరళలో 84 రూపాయలకి అమ్ముతున్నారు. జగన్ మందుకి ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం ఇచ్చే మందుకి పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ రెండండి, అన్ని బ్రాండ్లు ఇప్పుడు గత ప్రభుత్వంలో అన్ని బ్రాండ్లు వరస్ట్ బ్రాండ్లు దొరికాయి, డబ్బులు మాత్రం ఎక్కువ తీసుకున్నారు. ఇవాళ అలాంటి సిచ్యువేషనే ఉందా? అన్ని బ్రాండ్లు అట్లాంటి చీప్ క్వాలిటీ ఉన్నాయా? ఫస్ట్ ఇది ఒకటి మనం మెన్షన్ చేసుకోవాలి. ఇంకొకటి, 99 రూపాయలకే మద్యం అడుగుతున్నారు, క్వాలిటీ ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు పాజిబుల్ అయ్యిద్ది అన్నది ఫస్ట్ మనం ఆలోచించాలి. 99 రూపాయలకి క్వాలిటీతో ఇవ్వడం సాధ్యమయ్యే విషయమేనా మొదటిది? లేదంటే అందులో క్వాలిటీ ఏంటో నాకు తెలియదు. దీని మళ్ళీ ఎవరైనా కాంట్రవర్సీగా మాట్లాడినా క్వాలిటీ ఇస్తున్నాం కదా, ఎవరైనా నాకు సంబంధం లేదు అసలు. నాకు అలాగే మా వారికి కూడా లేదు కాబట్టి అలవాటు నాకు సంబంధమే లేదు. ఈయన అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. జనరల్ గా మా వారికి అలవాటు ఉన్నాయి, ఏదైనా కొంచెం నాలెడ్జ్ ఉండేది అని తెలియదు నాకు. మా వారికి కూడా అలవాటు లేదు కాబట్టి మీరు అడిగారు, నేను చెప్తున్నాను. 99 రూపాయలకి ఎక్కడ క్వాలిటీ రాదు, వచ్చింది ఏది వస్తుందో అదే ప్రొవైడ్ చేస్తున్నారేమో అది కూడా నాకు తెలియదు. అదే చీప్ లిక్కర్, అదే 99 రూపాయలకి అమ్మే బ్రాండ్ గతంలో 170 రూపాయలు పెట్టి కొనుక్కున్నారంట వైసీపీ టైంలో. నాకు ఇప్పుడు ఎంతో కొంత ప్రజలకు కొంత సేవ్ అయింది ఫస్ట్ థింగ్. రెండోది, వైన్ షాప్స్లో అయితే 100% క్వాలిటీ మద్యమే అమ్ముతున్నారు అనేది ఇప్పుడున్నటువంటి టాకు. దాని ప్రకారం ప్రజలు కూడా తాగే బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంతృప్తిగానే ఉన్నారని చెప్పేసి నాకు వస్తున్నటువంటి టాక్ అండి. బట్ ఈ క్వాలిటీలు ఈ క్వార్టర్
వీటంటికి సంబంధించి అంత కూలంకుషంగా మాట్లాడేటువంటి నాలెడ్జ్ నా దగ్గర లేదు కాబట్టి నాకు తెలిసినంత నేను చెప్తాను. గతంలో జగన్